ఏ ఎన్నికలైనా కూడా స్థానికంగా ఉండే పార్టీ నాయకులను బట్టి ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి గణపురం నియోజకవర్గ మేధావులందరూ, అంటే ఎవరైతే ఈ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన 10 సంవత్సరాల అభివృద్ధిని ఒక్కసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మరి నేను ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈరోజు ఒక అవకాశవాది, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఒక నయవంచకుడు గత 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా బిడ్డకు ఎంపీ తీసుకొని మరి పార్టీకి సంబంధించిన ఫండ్ కూడా తీసుకొని తన రాజకీయ భవిష్యత్తు కోసం గణపురాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేసిన కడియం శ్రీయాన్ని ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను చిత్తుగా ఓడగొట్టి మీ నిరసనను తెలియజేయాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. 10 సంవత్సరాల క్రితము గణపురం నియోజకవర్గం నుండి ఎవరైనా అమెరికానో, లండనో, ఆస్ట్రేలియానో పోయి ఇప్పుడు వస్తే గణపురం నియోజకవర్గం కేంద్రం కానీ గణపూర్ కానీ మరి గుర్తించని స్థాయికి అభివృద్ధిలో ఎదిగింది. దాదాపు మరి జాతీయ రహదారి మన పక్కనే ఉంది. దాదాపు 8 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్తో 67 కిలోమీటర్ల దూరము మరి మొత్తం గణపురం నియోజకవర్గంలో పోవడం వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్కు లేదా ఇండస్ట్రియల్ క్యారిడర్గా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇప్పటికే 4 ఐటీ కంపెనీలు రావడం జరిగింది. రాంపూర్ పరిసర మడికొండ మధ్యలో, అది గణపూర్ కూడా రెవెన్యూ దాని కింద నుంచి వచ్చడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రహదారుల విషయంలో అన్నీ కూడా డబుల్ రోడ్ ఉంటే 4 లేన్స్ అయినాయి, 4 లేన్స్ ఉంటే 6 లైన్స్ అయినాయి, 6 లేన్స్ ఉంటే 8 లైన్స్ తోటి ఈరోజు నెంబర్ 1గా రహదారులలో నెంబర్ 1గా ఉంది. అదేవిధంగా గణపూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్ పాస్ గణపూర్లో, అదేవిధంగా నష్కల్లో అండర్ బ్రిడ్జ్ కూడా కిందికి వెళ్ళిపోవడానికి అండర్ పాస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంప్లీట్గా గణపురంలో రైల్వే ఫ్లైఓవర్ కోసము పోరాటం చేసింది నేనే, అదేవిధంగా దానికి శంకుస్థాపన కూడా చేసింది నేనే, అదేవిధంగా దానికి ఇనాగ్రేషన్ చేసే బాధ్యత కూడా అవకాశం కూడా నాకే రావడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మనం తీసుకురాగలిగినాం ఎడ్యుకేషన్ పరంగా ఆలోచిస్తే. తర్వాత జ్యోతిరావు పూలే పాఠశాలలు మహిళలకు బాయ్స్కి 2 తీసుకురావడం జరిగింది, మైనారిటీ పాఠశాల తీసుకురావడం జరిగింది, అదేవిధంగా మరి ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మన గణపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఈ రకంగా ఫ్లైఓవర్ మనకు ఫైర్ స్టేషన్ రావడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంజూరైన వాటికి అడ్డుపడిన చరిత్ర ఈ చరిత్రహీనుడైన కడియం శ్రీహరి. ఎవరైనా క్రూర జంతువులు తన పిల్లలను తనే తింటదన్నట్టు ఈయన క్రూర జంతువుతో సమానం. ఎందుకంటే గణపూర్కు అన్ఎంబెడెడ్ హాస్పిటల్ మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో హరీష్ రావు గారు అప్పటిదప్పుడు జీవో ఇచ్చి 37.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసే క్రమం ఉంటే నేను రేపు ప్రభుత్వం వస్తుంది, మంత్రి అయితే నా చేతుల మీద కానీ దాన్ని ఆపెట్టడం జరిగింది. గణపురము నియోజకవర్గ కేంద్రము శివుడిపల్లి, చాదలు 3 కలిపి 23,000 జనాభా ఉండి ఎప్పుడో మున్సిపాలిటీ కావాల్సి ఉంటే దాన్ని ఆపించిండు. 9,000 ఉన్న వర్ధనపేట మరి మున్సిపాలిటీ అయింది. దానికి అడ్డుపడేది ఎవరంటే కడియం శ్రీహరి. సంఘం తీసుకోవడం కారణం ఎవరంటే కడియం శ్రీహరి. ఫైర్ స్టేషన్ దానికి ఇనాగ్రేషన్ లేకుండా కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి నిరోధిగా గణపురంలో పనిచేసిండు. ఆయన ఈరోజు తీర్మార్ మండలం గెలిపించడానికి ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ కడియం శ్రీహరి ప్రస్తావన అంటే డెఫినెట్గా ఇక్కడున్న ఓటర్లు 10,500 పైచీలకు ఓటర్లు ఉన్నారు.
వీరందరూ కూడా మేధావులు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీర్పునివ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్స్ అభివృద్ధి విరోధిగా ఉన్న కడియం శ్రేణి మొక్కంటారా, కేసీఆర్ గారి నాయకత్వంలో గణపురంలో జరిగిన అభివృద్ధిని చూసి మరి రాకేష్ రెడ్డి గెలిపిస్తారా, ఇటువైపు ఉంటారా అని తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో భారతదేశంలో నెంబర్ 1, ఇరిగేషన్ రంగంలో భారతదేశంలో నెంబర్ 1, ఎడ్యుకేషన్ రంగంలో 1001 రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టి రెసిడెన్షియల్ పాఠశాలలో నెంబర్ 1. అదేవిధంగా మొత్తము రాష్ట్రంలో దేశంలో 28 రాష్ట్రాలలో 10 సంవత్సరాల్లో 2 లక్షలు ఇచ్చిన ఏ ఒక్క, అది బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతం, ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు, ఇట్లా చాలేదు. సో ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా మనకి ఉంది. అంతేవిధంగా ఐటీ రంగంలో కేటీఆర్ నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగ సంస్థలలో వారికి ఉద్యోగం కల్పించిన చరిత్ర జీవనోపాధి కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ మార్పు అని చెప్పేసి ఇప్పటివరకు ఏదన్నా ఒక్కటి సాధించిందంటే ఏది లేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సు మాత్రము ఫ్రీ ఎక్కుతా ఉన్నారు, ట్రిప్పులు పెరగలేదు, బస్సులు పెరగలేదు. అన్ని ట్రిప్పులు అవే బస్సులు పోతున్నప్పుడు ఏమైతే అంతకుముందు 25-30 మంది ఉండేది, ఇప్పుడు 70-80 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు మహిళలు ఎక్కడికి పేరంటానికి పోయినా, షాపింగ్ పోవాలన్నా, ఒక ఊరికి పోవాలన్నా వారు అలంకరణ ఆడవాళ్ళు చేసుకుంటారు. అక్కడికి పోయే వరకు ఆ తొక్కిసలాటలో బట్టలను ముడతపోవడం, కిందికి వెళ్ళే వరకు బాసిపోవడం తప్ప వాళ్ళకు ఎక్కడ కూడా సౌకర్యంగా లేదు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు మరి యువత కోసం వాళ్ళకు 4,000 ఇస్తున్నారు, అది ఎక్కడ కూడా అమలు కాలే. ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. నాటేసుకునే సమయంలో ఈరోజు కల్లాలలో ఒడ్లు వచ్చినప్పుడు ఇప్పుడు వేసే పరిస్థితి, మళ్ళీ జూన్ మాసంలో మళ్ళా రైతు బంద్ వేసే పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేరలేదు. కాబట్టి ఒక్కవేళ కనుక కాంగ్రెస్ బలపరిచిన తీర్మానం ఓటేస్తే నేను తులం బంగారం ఇవ్వలే, ఈవెన్ కళ్యాణ లక్ష్మి లేకున్నా నాకే ఓటేసిండు, నేను రైతు బంధు 15,000 ఇవ్వకున్నా నాకే ఓటేసిండు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తారన్నా చేయకుండా నాకే ఓటేసిండు, మహిళా విద్యార్థులకు స్కూటీ ఇస్తారన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు. సో ఇవన్నీ కూడా ఏ ఒక్క గ్యారెంటీ కానీ 450 ఆర్డర్ కానీ ఏది కూడా నెరవేర్చలేదు. ఒకవేళ కడియం శ్రీ మీ దగ్గరికి వచ్చి లేదా గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వచ్చి అన్నప్పుడు నిజంగా మీరందరూ కూడా ప్రశ్నించే గొంతు కావాలి. మీ ప్రతినిధిగా రాకేష్ రెడ్డి కౌన్సిల్లో ఆయన ప్రశ్నిస్తే మీ ఓట్లు కావాలని దగ్గరికి వస్తే కడియం శ్రీని ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, అప్పుడు నువ్వు చెప్పిన ఓటేస్తాం, లేకపోతే నీకు ఓటేయాలా లేదా ఆలోచిస్తామని చెప్పేసి మీరు అందరూ కూడా నిలదీయాలని కోరుకుంటూ తప్పకుండా భారీ మెజార్టీతో ఇది నల్గొండ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ, దీని కింద 34 నియోజకవర్గాలు, వరంగల్, అగంత వరంగల్, నల్గొండ, తర్వాత ఖమ్మం. సో 34 నియోజకవర్గాలలో గతంలో రెండు సార్లు దిలీప్ కుమార్ గారు, 2 సార్లు పల్ల రాజశేఖర్ గారు చేశారు. తప్పకుండా భారీ మెజార్టీతో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే మా పార్టీ పరంగా ప్రతి బూత్కి ఒక 10 మంది ఇన్ఛార్జ్ను పెట్టడం జరిగింది. పగడ్బందీగా గ్రాస్ రూట్ లెవెల్ ఆఖరి ఓటర్లు కూడా కలవాలనే ఉద్దేశంతో 25 మందికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి మరి కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పగడ్బందీగా ఆ సీట్లను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తప్పకుండా రవిశంకర్ వచ్చారు, తప్పకుండా మేమిద్దరం జోడీ లెక్క అత్యధిక 34 నియోజకవర్గాల్లో గణపురం నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు సాధించి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆలస్యమైన ప్రెస్ మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.